ఈ సెంటిమెంటు ఇంకెన్నాళ్ళు? పవన్ వస్తాడని భయమా, పవర్ పోతుందని భయమా? తెలుగు మేధ ఒక రాజకీయ వార్తా ఛానల్ కాదు. కానీ సామాజిక అంశాలు రాజకీయాలతో ముడిపడి సంభవించే పరిస్థితుల్లో వాటిపై స్పందించే ప్రయత్నం చేస్తుంది. అది 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినది అయినా, ప్రపంచంలో మరి ఏ ప్రాంతానికి చెందినది అయినా సహేతుకమైన పద్ధతిలో పరిశీలించి తన వాణి వినిపిస్తుంది. ఎవరి మనోభావాలను కించపరచడం గాని, తక్కువ చేసి మాట్లాడడం గాని ఈ ఛానల్ ఉద్దేశం కాదు. ఈ మధ్య 2 తెలుగు రాష్ట్రాలలో జరిగిన ఒక విశ్లేషకుని వివాదం చిలికి గాలివానైనట్లు 2 ప్రాంతాల మధ్య వివాదంగా మార్చబడింది. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, అమిత్ షాల మధ్య జగన్కి వ్యతిరేకంగా ఒక సంభాషణ జరిగిందని చెప్పడం, ఆ సంభాషణలో అమిత్ షా జగన్ వైపు స్టాండ్ తీసుకున్నట్లు, అది తనకు కొన్ని సోర్సెస్ ద్వారా తెలిసినట్లు చెప్పారు. అది అవాస్తవమని నాదెండ్ల మనోహర్ స్పందించినప్పుడు నాగేశ్వర్ ఆ మాటలను వెనక్కి తీసుకున్నట్లు ప్రకటించారు. అంతవరకు బాగానే నడిచింది. కొంతమంది ఆంధ్రాలో అతనిపై కేసులు పెట్టారు. కానీ ఆ కేసులపై అక్కడి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అయినా సరే సోషల్ మీడియాలో అనలిస్ట్ నాగేశ్వర్ గారిని అరెస్ట్ చేయడానికి ఆంధ్ర పోలీసులు వస్తున్నారు అంటూ అతనికి వ్యతిరేకంగా పోస్టులు వచ్చాయి. కొందరు తెలంగాణ జర్నలిస్టులు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి నాగేశ్వరరావు గారిని కూడా పిలిచారు. ఆ సమావేశంలో కొందరు సీనియర్ జర్నలిస్టులు ప్రాంతీయవాదం తీసుకువచ్చి పవన్ కళ్యాణ్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పరుష పదజాలం కూడా వాడారు. అందుకు అభ్యంతరం చెబుతూ తెలంగాణ జనసేన వైపు నుండి కూడా తీవ్ర స్పందన వచ్చింది. వెంటనే దానిని అవకాశంగా తీసుకుని తెరాస పార్టీ నుండి కవిత, కాంగ్రెస్ నుండి పొన్నం ప్రభాకర్ పవన్ కళ్యాణ్పై చాలా దురుసుగా మాట్లాడడం జరిగింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజును పురస్కరించుకుని జనసేన పార్టీ ఒక కార్యకర్తల సమావేశం కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసుకుని పవన్ కళ్యాణ్ని ఆహ్వానించడం జరిగింది. గతంలో ఎప్పుడో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను తీసుకువచ్చి పవన్ కళ్యాణ్ రావడానికి వీల్లేదని కొందరు రాజకీయ నాయకులు, కొందరు తెలంగాణ వాదులు అభ్యంతరం చెప్పారు. తెలంగాణ పోలీసు శాఖ ఆ సమావేశానికి పర్మిషన్ ఇవ్వలేదు. దానికి టెక్నికల్గా కొన్ని కారణాలు చూపారు. కోర్టు కూడా జనసేన అభ్యర్థనను తిరస్కరించింది. ఇదంతా అందరికీ తెలిసినదే. అది బహిరంగ సభ కానప్పుడు పార్టీ అంతర్గత సమావేశానికి అభ్యంతరం ఏమిటి అని పవన్ కళ్యాణ్ తన ఇంటి నుండి పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. అప్పటి వరకు పవన్ కళ్యాణ్ ఎవరిని టార్గెట్ చేస్తూ ఎటువంటి మాటలు అనలేదు. కులం ప్రస్తావన గాని, ప్రాంతీయ ప్రస్తావన గాని తేలేదు. కొందరు జర్నలిస్టులు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో పవన్ కళ్యాణ్ని అత్యంత పరుష పదజాలంతో నిందించినా అతను ఏ ఒక్క వ్యక్తిపైనా అమర్యాదగా మాట్లాడలేదు. అతను రావడానికి వీలు లేదని కొందరు నాయకులు చేసిన వ్యాఖ్యలపైనే పవన్ కళ్యాణ్ స్పందించారు. తాను తెలంగాణకు వ్యతిరేకం కాదని వివరణ ఇచ్చుకున్నారు. తను తెలంగాణను గాని, తెలంగాణ ప్రజలను గాని, పోరాట స్ఫూర్తిని గాని ఎంతగా ప్రేమిస్తాడో కొన్ని ఉదాహరణలను రుజువుగా చెబుతూ తాను ఇక్కడ అధికారం కోసం రాలేదని, తన తెలంగాణ కేడర్ మాత్రమే పోటీ చేస్తుందని, వాళ్ల కోసమే తాను వచ్చానని చెప్పాడు. అయితే అదే సమయంలో తనను ఎవరూ ఆపలేరని, తాను ఒక భారతీయ పౌరుడిగా ఇక్కడకు రావచ్చు, రాజకీయ పార్టీ నడపవచ్చునని, తనను ఎవరూ భయపెట్టలేరని, తెలంగాణ భయపెట్టేవారి అయ్యజాగీరా అని ప్రశ్నించారు. అయితే కొందరు నాయకులు ఆ మాటను తెలివిగా మార్చి తెలంగాణ మీ అయ్యజాగీరా అని పవన్ అనడం తప్పు అంటూ కౌంటర్ చేశారు. తెలంగాణ ఏ ఒక్కరు జాగీరు కాదు. తెలంగాణ ప్రజల జాగీరు, తెలంగాణలో నివసిస్తున్న పౌరుల జాగీరు. అంతేకాదు, తెలంగాణలో ఏ భారతీయుడికైనా వచ్చి నివసించే స్వేచ్ఛ, వ్యాపారం చేసుకునే స్వేచ్ఛ, భూమిని కొనుక్కునే స్వేచ్ఛ, రాజకీయ పార్టీని పెట్టుకుని ప్రచారం చేసుకునే స్వేచ్ఛ ఉన్నాయి. తెలంగాణ ప్రత్యేక దేశం కాదు, భారతదేశంలో అంతర్భాగం. ఈ సత్యాన్ని విజ్ఞత కలిగిన ప్రతి తెలంగాణ పౌరుడు అంగీకరిస్తాడు. కానీ రాజకీయ నాయకులు వారి ప్రయోజనాల కోసం ప్రజలను భావోద్వేగాలతో రెచ్చగొడతారు. రాజకీయాలలో ఏ పార్టీ అయినా
ప్రజల అంగీకారం లేనిదే మనుగడ సాగించలేదు, అధికారంలోకి రాలేదు. కనుక తీర్పుని ప్రజలకే వదిలిపెట్టాలి గాని నీ అవసరం తెలంగాణకు లేదు అని చెప్పే అధికారం ఏ ఒక్క రాజకీయ నాయకుడికి లేదు. కవిత గారు గాని కేటీఆర్ గారు గాని ఒక విషయం దృష్టిలో ఉంచుకొని మాట్లాడి ఉంటే బాగుండేది. మీరు వచ్చి వ్యాపారాలు చేసుకోవచ్చు, సినిమాలు చేసుకోవచ్చు, రొయ్యలు అమ్ముకోవచ్చు, కానీ రాజకీయాలు చేసి అసెంబ్లీలో కూర్చుంటాం అంటే కుదరదు అని మా రాష్ట్రం సంగతి మేం చూసుకుంటాం అని అన్నారు కదా. ఆ మాటలు ఎంతవరకు ఆమోదనీయమైనవి? ఆ మాటలు తమ గత వైఖరులకు పోల్చి చూస్తే అసలు వాటికి ఏ మాత్రమైనా విలువ ఉందా? వారు చెయ్యలేదా దేశమంతటా తిరిగి రాజకీయాలు? అందుకే కదా టీఆర్ఎస్ పేరు బీఆర్ఎస్గా మార్చుకున్నారు. వారు సవ్యంగా పాలించలేదని, తెలంగాణ అమరవీరులకు గాని పోరాట యోధులకు గాని న్యాయం జరగలేదని కదా రాదని ఆశలు వదులుకున్న కాంగ్రెస్ పార్టీకి ఊపిరి పోసి జనం గెలిపించారు. లిక్కర్ స్కామ్, టెలిఫోన్ టాంపరింగ్ కేసుల వ్యవహారం వలన ప్రజల విశ్వాసం పోగొట్టుకోవడం వల్ల కదా రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మేము చూసుకుంటాం అని ఏ ధీమాతో అనగలరు? ప్రజలు ఎవరిని గెలిపిస్తే వారే అసెంబ్లీకి వెళ్తారు. నిర్ణయం ప్రజలకు వదిలిపెట్టాలి గాని ఒక ప్రత్యర్థి పార్టీ నాయకునికి అభ్యంతరం చెప్పే అర్హత ఉంటుందా? తెలంగాణ ప్రజలు ఎంతో పోరాడి ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1947 నుండి 1949 వరకు తెలంగాణ ప్రజలు నిజాం రజాకర్ల చేతిలో ఎంతో అణిచివేతకు గురయ్యారు. వేలాది మంది అసువులు బాశారు. ఎందరో హిందువులు బలవంతంగా మతం మార్చబడ్డారు. తెలంగాణ తుర్కిస్తాన్ కావడం కోసం నిజాం తీవ్రంగా ప్రయత్నించి తన రజాకర్ల సేనతో ఎందరో పోరాట వీరులను హతమార్చారు. చివరికి సర్దార్ వల్లభాయ్ పటేల్ పూనుకొని ఉండకపోతే ఈ ప్రాంతం తుర్కిస్తాన్గా మారి ఉండేది. ఇక్కడ హిందువులు అంతరించి ఉండేవారు. ఇస్లాంలోకి బలవంతంగా మారవలసి వచ్చి ఉండేది. ఇది ఎంత కాదన్నా నిజం. ఈ ప్రాంతం నిజంగా ఎవరికైనా రుణపడి ఉంది అంటే అది కేవలం తెలంగాణ అమరవీరులకు, సర్దార్ వల్లభాయ్ పటేలుకు మాత్రమే. అయితే 1949 నుండి 1956 వరకు తెలంగాణ స్వర్గీయ బూర్గుల రామకృష్ణారావు గారిచే ముఖ్యమంత్రిగా పాలించబడింది. అప్పుడు ఆంధ్ర ప్రాంతం మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగంగా ఉండేది. అప్పుడు తెలుగువారిని కూడా మద్రాసీలు అనేవారు. తెలుగువారికి ఉనికి ఉండేది కాదు. తెలుగువారు సెకండ్ క్లాస్ సిటిజన్స్గా ట్రీట్ చేయబడేవారు. వారికి ఎటువంటి అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ ఉండేవి కాదు. తమిళుల డామినేషన్ తీవ్రంగా ఉండేది. అందువలన పొట్టి శ్రీరాములు భాషా ప్రయుక్త రాష్ట్రంగా ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించి నిరవధిక నిరాహార దీక్ష చేశారు. పొట్టి శ్రీరాములు గారు ఎటువంటి ప్రాంతీయవాదం చేయలేదు. తమిళులెవరినీ నిందించలేదు. ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టలేదు. కేవలం తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని మాత్రమే దీక్ష చేశారు. వారి ప్రాణత్యాగం తర్వాతనే 1953లో కర్నూలు రాజధానిగా తెలుగువారికి ఆంధ్రప్రదేశ్ పేరుతో రాష్ట్రం ఏర్పడింది. ప్రత్యేక రాష్ట్రవాదం వేరు, ప్రాంతీయ విద్వేషం వేరు. ఈ మాటను ఒక నాయకుడు వెలిబుచ్చిన సందేహానికి సమాధానంగా వివరించవలసి వస్తోంది. తిరిగి నవంబర్ 1, 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాల ప్రాతిపదికన తెలుగు మాట్లాడే తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలను ఒకటి చేస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా కలపడం జరిగింది. కానీ 1971లో ముల్కీ రూల్ ప్రవేశపెట్టడం వలన హైదరాబాదులో ఉద్యోగాలు హైదరాబాద్ వాస్తవ్యులకే అనేది అమలులోకి వచ్చింది. అందువలన ఆంధ్ర ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. జయాంధ్ర ఉద్యమం తెచ్చారు. అప్పుడు స్వర్గీయ పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రిగా ఉండేవారు. కేంద్రం రాష్ట్రపతి పాలన విధించింది. ఉద్యమం 1973 వరకు కొనసాగింది. విజయవాడ కేంద్రంగా ఒక ప్యారలల్ రాష్ట్ర ప్రభుత్వం నడిచింది. చివరికి ఇందిరాగాంధీ ఒక మెట్టు దిగివచ్చి 6 పాయింట్ల ఫార్ములా తీసుకువచ్చి సయోధ్య కుదర్చడం వలన మళ్లీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కొనసాగింది. అయితే తరువాత కాలంలో ఆంధ్ర పాలకులు, కాంట్రాక్టర్ల డామినేషన్ ఎక్కువ కావడం వలన ప్రత్యేక తెలంగాణ వాదం ఊపిరిపోసుకుంది. తెలుగుదేశం ప్రభుత్వంలో తగిన గౌరవం లభించని కారణంగా ఆ పార్టీ నుండి బయటికి వచ్చిన కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని తనకు ఆయుధంగా వాడుకుని బలోపేతం చేశారు. తెలంగాణ పొలిటికల్ జేఏసీ సారథ్యంలో ఉద్యమం తీవ్ర రూపం దాల్చి ఎన్నో బలిదానాల తర్వాత కేసీఆర్ నిరాహార దీక్ష చేసినా కూడా కేంద్రం స్పందించలేదు. కానీ
వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అకాల మరణం అనంతరం ధైర్యం తెచ్చుకున్న కాంగ్రెస్ నాయకులు ఉద్యమాన్ని తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేసి సోనియా గాంధీ పుట్టినరోజు గిఫ్టుగా ప్రత్యేక తెలంగాణ ప్రకటించారు. ఆంధ్ర నాయకులు సమైక్యాంధ్ర కోసం పోరాడినా ఫలితం లేకపోయింది. తగిన పరిష్కారాలు జరగకుండానే రాష్ట్రం విడిపోయింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి 12 ఏళ్లు గడిచినా తెలంగాణ ప్రజలకు సమస్యలు తీరలేదు. అదే నిరుద్యోగం, అదే నీటి సమస్య, అదే బ్రతుకు పోరాటం. ఉద్యమానికి దూరంగా ఉన్నవాళ్లు, నాయకులు, వ్యాపారస్తులు ఫలాలు అనుభవిస్తున్నారని, బలిదానం చేసిన వారికి గౌరవం లభించలేదని, వారి కుటుంబాలకు న్యాయం జరగలేదని ప్రజలు నిరాశ చెందుతున్నారని అనేక విమర్శలు వస్తున్నాయి. వీటిని పరిష్కరించేందుకు కాంగ్రెస్ పార్టీ కొంత ప్రయత్నం చేస్తున్న మాట వాస్తవం. కానీ ఇంకా చాలా చేయవలసి ఉందని విశ్లేషకుల మాట. రాజకీయ ప్రత్యామ్నాయం, పార్టీల మధ్య పోటీ తప్పక ఉండాలి. ప్రజలకు తమకు కావలసిన నాయకత్వాన్ని ఎంచుకునే అవకాశం, ఆప్షన్స్ ఉండాలి. తెలంగాణ భారతదేశ సార్వభౌమత్వంలో ఒక భాగం. ఇక్కడ ఉన్న ఆంధ్రులతో పాటు ఇతర ప్రాంతాల వారికి కూడా జీవించే హక్కుతో పాటు అన్ని హక్కులు ఉంటాయి. ఒక్క తెలంగాణలోనే కాదు, ఈ దేశంలోని పౌరులు అందరికీ ఏ రాష్ట్రానికైనా వెళ్ళి నివసించే హక్కుతో పాటు ఆ రాష్ట్ర ప్రజలకు ఉన్న హక్కులు అన్నీ ఉంటాయి. ఆ రాష్ట్ర అభివృద్ధికి, సంక్షేమానికి, ప్రజల కష్టసుఖాలలో భాగం పంచుకునే హక్కు, వాళ్ల కోసం నిలబడి పోరాడే హక్కు కూడా ఉంటుంది. కేవలం ట్రైబల్ ప్రాంతాలలో తప్ప. ఇది భారత రాజ్యాంగం భారతీయులు అందరికీ కల్పించిన హక్కు. గో బ్యాక్ అనే నినాదం ఎవరు చేసినా అది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమే. ఈ వీడియోతో మీరు ఏకీభవిస్తే లైక్ చెయ్యండి, షేర్ చెయ్యండి. మీ అభిప్రాయాలను సున్నితంగా, సహేతుకంగా తెలియజేయండి. ధన్యవాదాలు.